హలో మామాస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఈ ఒక్క టీ షర్ట్ అయితే ఇగ్నోర్ చేసేసి మామ చాలా వీడియోలలో కూడా ఇదే టీ షర్ట్ చూపిస్తున్నా. నేనైతే వెమ్లాడ కాడికి వచ్చిన. వెమ్లాడ గణపతులు కూడా చూడవా మామ. ఫస్ట్ స్టార్టింగ్లోనే నీకు మన ఎమ్మెల్యే అయితే చూపించేస్తున్నా. ఎమ్మెల్యే వినాయకుడు సేమ్ మన వినాయకుడు ఇలా సేమ్ ఇది చూడొచ్చు. సేమ్ మన డెకరేషన్ వినాయకుడు చూడు. సేమ్ అంటే సేమ్ నీకు మొత్తం మన వినాయకుడు అయితే మన వీడియోలు అన్నీ చూసే ఉంటావు. సేమ్ అటువంటి వినాయకుడే. మనము మన అన్నవాళ్ళు ఈ అన్నవాళ్ళు మొత్తం ఫ్రెండ్స్. మనం వీళ్ళు 3 yearsకి వెళ్ళి వీళ్ళది మన సేమ్ వినాయకుడు ఉంటుంది, సేమ్ డెకరేషన్ ఉంటుంది. ఇక మనకి యూత్ కూడా చాలా పెద్దది. వెమ్లాడ మొత్తంలోనే చాలా డిఫరెంట్ ఉంటుంది మా వినాయకుడు అయితే. ఇలా యూత్ అయితే నిమజ్జనం అప్పుడు వేరే ఉంటుంది, గొడవలని వేరే ఉంటుంది. ఆ నిమజ్జనం కూడా కవర్ చేస్తాం. మహాలక్ష్మి యూత్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముంగటికైతే వినాయకులు మీకు అన్నీ చూపించేస్తా. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమామ. ఇంకో వినాయకుని కాడికి అయితే వచ్చేసినాము. పెద్దది ఇది మనకి బస్ స్టాండ్లోకి వెళ్ళి వచ్చేస్తే తిప్పాపూర్లు ఉంటుంది. తిప్పాపూర్లోనే చాలా పెద్దది వినాయకుడు. వెమ్లాల్లోనే తిప్పాపూర్ అంటే ఎక్కడో అనుకున్నావు, వెమ్లాల్లోనే మనకి బ్రిడ్జి కాడికి వెళ్ళి ఉంటుంది. ఎంత పెద్దగా ఉంటుంది అంటే అవన్నీ పక్కకు పెడితే మన వాళ్ళు ఫ్రూట్స్ ఇవి ఎడబెట్టేదో ఆ ఫ్రూట్స్ కూడా ఎడబెట్టేదో మన వాళ్ళు. వినాయకుడు అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు వినాయకుడు ఎంత పెద్దగా ఉందో వినాయకుడు అయితే. ఇది మొత్తం డిఫరెంట్. మొత్తం వెమ్లాల్లో ఒక్క పీస్ ఉంది. తిప్పాపూర్లు ఉంటుంది మామ. చాలా డిఫరెంట్ ఉంది. చాలా పెద్ద ఉంది. వీళ్ళ నిమజ్జనం అయితే ఇక నిమజ్జనం గురించి మాట్లాడద్దు. వెమ్లాల్లో కాంపిటీషన్ ఉంటాయి. వెమ్లాల వినాయకుళ్ళు అయితే ఒక్కొక్క వినాయకుడికి నువ్వు ఇంత పెద్దది పెడితే నేను ఇంత పెద్దదాన్ని. సిరిసిల్ల వెమ్లాల వినాయకుళ్ళు కాంపిటీషన్ తగ్గట్టు ఉంటాయి. ఎంత పెద్దగా ఉందో కూడా వచ్చి మీరు మొత్తం అయితే చాలా పెద్దగా ఉంది వినాయకుడు అయితే. కొద్ది పెద్దగా లేదు కానీ అన్నిటికన్నా ఇది ఇక్కడ ఫ్రూట్స్ కానీ నాకు అట్రాక్ట్ చేసుకుంది మామ. ఫ్రూట్స్ అయితే భలే ఇచ్చేది. అక్కడ చూసినావు కదా మామ వినాయకుడు అయితే అది మనకి తిప్పాపూర్ వినాయకుడు. అలా యూత్ పేరు ఏం పేరు? పివైసి. ఇక్కడ మనకి వెమ్లాల్లో అయితే మొత్తం కాంపిటీషన్ ఉంటుంది మామ. ఒక్కొక్క కాంపిటీషన్ ఉంటుంది. మనకైతే అభి వచ్చేసాడు. ఇలా వినాయకుడు కూడా మనం చూపించిన ఆ వినాయకుడు కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది మొత్తం మనకి బైపాస్. మనమైతే మనకి వేరే ఉంటుంది మన డ్రైవర్ కొద్ది అయితే యాక్సిడెంట్ అవుతుంది మామ. ముంగట ఇంకా వినాయకుడు ఉంటుంది, చూపిస్తావు. ఇంకొకటి అయితే యూనిక్ వినాయకుడు అయితే తీసుకొచ్చేసినా మామ. ఛత్రపతి శివాజీ అని ఆర్చ్ అయితే అల్టిమేట్ ఉంది. ఇది లాస్ట్ టైం వచ్చేసి మనకి లోటస్ టైప్ లో పెట్టేది వినాయకుడు. ఈసారి వెనుక ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టైల్లో ఉంది వినాయకుడు. ఇప్పుడు అల్టిమేట్ ఉంటుంది. ఇక్కడ శివాజీ వినాయకుని కాడికి వచ్చుడితోనే మన వాళ్ళు అయితే కార్ పూజ చేస్తున్నది మామ. ఇక్కడ కార్కి పూజ చేస్తున్నారు. ఇక శివాజీని చూసే వరకు అయితే నాకు బయటికి వెళ్ళి అయితే తీయాలి. ఎందుకంటే శివాజీ మహారాజు ఉన్నాడు వెనక ఆర్చ్లా. సూపర్ ఇచ్చేసింది. డీటెయిలింగ్ అయితే వినాయకుడు అల్టిమేట్ ఉంది. వెనకైతే మనకు శివాజీ మహారాజ్ ఇచ్చింది మామ. సూపర్ ఉంది వినాయకుడు అయితే. శివాజీనాథ్లు ఉంటుంది, జల్దీ విజిట్ అయ్యేది. లాస్ట్ టైం మనకు లోటస్ వచ్చి ఉండే. లాస్ట్ టైం లోటస్ కదా బ్యాక్ డ్రాప్లో. లాస్ట్ టైం కూడా మీకు చూపించిన బ్యాక్ డ్రాప్. ఇక్కడికి వస్తే వినాయకుని కంటే వీళ్ళు చేసే పూజనే హైలైట్ ఉంది మామ. కార్ పూజ. కార్కి పూజ ఎందుకు చేస్తున్నది ఎప్పుడు? కార్ ఇప్పుడే కొనుకొచ్చినాం, పూజ చేస్తున్నాం. కార్ పూజ అయితే చేస్తున్నది మామ. వినాయకుడు అయితే అల్టిమేట్ ఉంది. శివాజీ మహారాజ్ బ్యాక్గ్రౌండ్ లో. అక్కడ శివాజీ మహారాజ్ ఆర్ట్స్తో చూసినాక అక్కడికి వెళ్ళి అయితే ముంగడికి అయితే వచ్చేసినాం అమ్మ. ఇక్కడ వచ్చుడితో అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది. వినాయకుడు కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇలా వినాయకుడు కూడా నీకు చూపించేస్తావు. శివాజీ మహారాజ్ చూసుడితో అక్కడికి వెళ్ళి ఎట్లా వచ్చేసినా ఇంకో వినాయకుడి కాడికి అయితే వచ్చేసిన. వీళ్ళు మనకి అమ్మవారికి 4 అయితే డిఫరెంట్గా పెట్టించారు. ఈ ఆర్చ్ చూడొచ్చు మీరు. చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళ టీం కూడా బెస్ట్ బాయ్స్ యూత్. టీం పేరే బెస్ట్ బాయ్స్ యూత్. వినాయకుడు కూడా కంప్లీట్ అల్టిమేట్ ఉంది మామ. వినాయకుడు అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూడు. అన్ని వినాయకులలో కూడా మనకు ఆర్చే హైలైట్ మామ. ఈ వినాయకుల ఆర్చ్ మనకి మొత్తం అమ్మవారి స్టైల్ ఇచ్చేసి 4 అయితే పెట్టించేసి వినాయకుడు అయితే అల్టిమేట్ ఉంది. ప్రతి ఒక్క గణపతి కాడ అయితే వినాయకుడు చూపించేది. కానీ ఇంకా ఆర్చ్ కాడ ఎట్లుంటుంది, లెక్క నిలిచింటుందో మీరు ఇవ్వాలి చూపించలేదు కదా. ప్రతి ఒక్క గణపతి మహారాష్ట్ర స్టైల్ ఇక్కడ నిలిచుంటుంది మా. ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్కి ఇక్కడ గ్యాప్ ఉంటుంది మనకి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడనే నిలిచుంటుంది వినాయకుళ్ళకి అయితే. మీకు ఇవ్వాలి చూపించలేదు, మీకు చూపిస్తున్నా తెలుసుకోవాలి కదా మీరు కూడా. ఆర్చ్ ఉంటుంది, ఆర్చ్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. హైలైట్ కూడా లేపనికి కానీ ఆర్చ్ హైలైట్. మనం వినాయకుడు చూసినా కదా మా మార్చ్. ఇక్కడ మీకు వినాయకుడు పట్టాక మన వాళ్ళు ఇక్కడ పెట్టేసారు కిరీటం. గణపతికి అయితే కిరీటం పెట్టలే. ఈ వినాయకుడు ఎంత పెద్ద ఉంది. మండపంకి పట్టాక కిరీటం ఎందుకు పెట్టేది కింద?
అవి వైర్లు అంటున్నాయి మీద 25 ఫీట్ల పందిరి వేసినా కూడా రావట్లేదు. మొత్తం మీకు కిరీటం అయితే తీసుకొచ్చింది కానీ ఇక్కడనే ఉంది కిరీటం. మీకు వినాయకుడు కూడా చూపిస్తాం ముంగటికి వెళ్ళి. ఇప్పుడు వినాయకుడు అయితే డిఫరెంట్ ఉంది. వినాయకుడు ఆడికి ఉంది మా వినాయకుడు కిరీటం అయితే ఇక్కడనే ఉంది. ఇంకా నిమజ్జనం డైరెక్ట్ ఇట్లా తీసుకుపోయి ఇట్లా వేసేద్దాం. ముంగడ వినాయకుడిని చూపిస్తా. ఇది ఊటి మొత్తం ఓన్లీ కిరీటం చూసేందుకే పెట్టేది మన వాళ్ళు. అంతే అన్న రూట్ మొత్తం కిరీటం చూసేందుకే పెట్టేది కదా. వినాయకుడు ఇవుడు మా ముంగట ఆ వినాయకుడిని మీద అయితే కిరీటం రూట్ చూసేది కదా. ఆ రూట్కి వెళ్ళి దాటుడుతోనే ఇంకొక వినాయకుడు ఉంటుంది. డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంటుంది. ఇలా కూడా 11 టైగర్స్ది ఇదిగా చాలా డిఫరెంట్ ఉంటుంది వినాయకుడు. ప్రతిసారి డిఫరెంట్గా పెడతారు మన వాళ్ళు. వినాయకుడు ఇవుడు ఎంత సూపర్ ఉందో. ఇప్పుడు చూసినాక నీకు దగ్గరికి వచ్చి అయితే చూపించకుండా ఉన్నా నేను. ఎందుకంటే ఆర్ట్సే సూపర్ ఉంటుంది. నీకు ప్రతిసారి చెప్పిన ఆర్ట్స్తోనే వినాయకుని లుక్ వస్తుంది. వినాయకుడు అయితే ఏం కనిపిస్తుంది తెలుసా, మహారాజా స్టైల్లో కూర్చొని ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు వినాయకుడు. మా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూడు, బ్యాక్గ్రౌండ్ ఆర్చే డిఫరెంట్ ఉంది మొత్తం. వినాయకుడు అయితే మొత్తం ఇట్లా మహారాజా స్టైల్లో సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది 11 టైగర్స్ యూత్. నీకు మొన్న నిమజ్జనం మన ఆగమన్ వీడియోలో కూడా చూపించేసిన. అది ఆగమన్ అన్నారు, నిమజ్జనం అంటారు. వెమ్లా ఆగమన్ని నిమజ్జనం లెక్క చేస్తారు మనది. వినాయకుడు అయితే 11 టైగర్స్ సుభాష్ నగర్లో ఉంటుంది. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది వినాయకుడు అయితే. స్టైల్ చూడు, ఆర్చ్ స్టైల్ చూడు ఎంత డిఫరెంట్ ఉందో. సూర్యుడు బ్యాక్గ్రౌండ్లో సూర్యుడు ఇచ్చారు. సూపర్ అంటే సూపర్ ఉంది వినాయకుడు. అన్ని ఆర్చులు కూడా చూసి బాగా అయిపోయింది. ఇప్పుడు నీకు సేమ్ బాలాపూర్ స్టైలే వినాయకుడు. ఇదిగా వేరే ఉంటుంది. యువమిత్ర యూత్ వినాయకుడు పైన యుడు ఎట్లా జరుగుతుందో. శివుడు అయితే మనల్ని ఇంకా డిఫరెంట్ ఏంటంటే జస్ట్ అది పెట్టనీకే పైన మనకు గ్యాప్ ఇచ్చేసారు. జస్ట్ అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో పట్టనీకే అక్కడ పైన అయితే మనకు గ్యాప్ ఇచ్చేసారు వినాయకుడు అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది. ఇది మీకు చాలా మంది చూపించే ఉంటుంది. ఎందుకంటే సేమ్ బాలాపూర్ పెట్టేది కాబట్టి మీకు అందరు చూపించే ఉంటుంది వినాయకుడిని. మన వాళ్ళు అయితే ఇక కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ లెక్కనే పెడతారు వినాయకుడిని. చూడొచ్చు ఐస్, ఇది ప్రతిసారి ఐస్ ఓపెన్ చేసాడు తెరిచాడు. అండ్ డెకరేషన్ కూడా చూడు సూపర్ అంటే సూపర్ చేసాడు. నువ్వు వినాయకుడు ఇంత పెద్ద ఉంది మండపం, వినాయకుడు ఎందుకు ఇంత చిన్న ఉందని చూస్తున్నావు వినాయకుడు చిన్న లేదు. వినాయకుడు వచ్చేసి మనకి కింద పెట్టేది వినాయకుడిని అయితే ఇగో కింద పెట్టేది. స్టేజ్ సగం అయితే వినాయకుడే వచ్చింది. వినాయకుడు కొద్ది పెద్ద లేదు, చాలా పెద్ద ఉంది. నేను కింద నిల్చుంటే గీడు వాకు కూడా దాని వినాయకుడికి గీడు కూడా దాని చాలా అంటే చాలా పెద్ద ఉంది. నువ్వు ఇది చూసేసి వినాయకుడు చిన్న ఉంది కదా అంటే చిన్న లేదు ఈజీగా ఎట్టేద్దాన 20-25 ఫీట్స్ ఉంటుంది వినాయకుడు. ఇది అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది ఈ వినాయకుడు కూడా డిఫరెంట్ ఉంది. పైన పాములు ఇచ్చేది మనకి, కానీ ఇదే హైలైట్. మండపం చాలా పెద్ద వచ్చేసి వినాయకుడు మొత్తం కింద పెట్టేసేది. వినాయకుడు మొత్తం కింద ఉంది వినాయకుడు అయితే మాత్రం. మనకు నైట్ అయితే లైటింగ్ ఇట్లా ఉంటుంది నేను నైట్ అయితే రాలే, ఇప్పుడు వచ్చినా కాబట్టి లైటింగ్ ఇట్లా కనిపిస్తుంది. ఈ వినాయకుడు అయితే మన దోస్తు వాళ్ళదే. ఇగో గిన్నె ఉన్నాడు, ఇగో దోస్తు వాళ్ళదే. లైటింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది వినాయకుడు అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. ఇది కూడా లాస్ట్ అయితే మొత్తం వినాయకులన్నీ అయితే యూజ్ చేసినావు కదా. వెమ్లాడ మన టెంపుల్ కూడా చూపించకుండా ఉంటాను. మన టెంపుల్ అయితే తీసేసాయి. ఇక టెంపుల్ లైన్లోకి అయితే వచ్చేసినాం టెంపుల్ లైన్లో స్టార్టింగ్ లాగా మొత్తం వినాయకులు స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ చూడను ఆ డెకరేషన్ చూడు ఎస్ఆదా శ్రీ రాజరాజేశ్వర ముంగడికి వెళ్ళిపోతున్న పత్తి పోచమ్మ కాడ అయితే వినాయకుడు అయితే అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ముంగడ వినాయకుడు గుడి పక్క పంటే ఉంటుంది ఇంకొక వినాయకుడు. ఎంత మంచిగా ఉంటుంది చూడు వినాయకుడు ముంగడిది. ఇది మనకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఇది బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వినాయకుడు. ఇది కూడా డిఫరెంట్ ఉంటుంది వినాయకుడు లోపలలో. మనకి అయితే ఎంత రాసించిండు? 5,000 రాసిండు. తక్కువ రాసిండు కదా, ఈసారి తక్కువ రాసినట్టున్నాడు. నెక్స్ట్ టైం రాత్రి 20,000 వీడియో ఇచ్చినాక వీడియో మీ ఎవరు రాసారు? 20,000 వాళ్ళు రాసారు. కార్పొరేటర్ రాసేది. మనకు బద్దిపోచమ్మకు పోయేది ఇక్కడ వినాయకుడు. మీకు ఆ వినాయకుడు చూపించిన గుర్తుందా? డప్పులు కొట్టేది కేరళ డ్రమ్స్. ఈ లైన్లోకి వచ్చేసిన బద్దిపోచమ్మ లైన్ వినాయకుడు. మొత్తం ట్రాఫిక్ జామే, మొత్తం ట్రాఫిక్ జామే ఉంటుంది. ఎక్కడ మొత్తం ట్రాఫిక్ జామే ఉంటుంది. అందరు నన్ను ఏదో విచిత్రంగా చూస్తున్నారు నేను మాట్లాడుతుంటే అదే నేనే మాట్లాడుకుంటున్నా అనుకుంటున్నారు. ఈడ వినాయకుడు ఎట్లుందో చాలా డిఫరెంట్ ఉంది వినాయకుడు అయితే. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇవాళ ఇంకా కొద్దిగా తక్కువ ఉంది. ఎక్కడుంటే ఫుల్ ట్రాఫిక్ 4 రోజులు మొత్తం మండే ట్యూస్డే అయితే ఇక్కడ వెళ్ళాం. బోనాల సీజన్ ఉందంటే మాత్రం నేను మొత్తం తక్కువ నీకు మనం వెళ్ళాం. పత్తిపోచమ్మ కాడ వచ్చే లైన్ మొత్తం ఎండు. వినాయకుడు అయితే మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంటుంది. ఇక్కడ అన్నదానం అవుతుంది. ఇక్కడ అన్నదానం అవుతుందంటే భక్తులు కూడా వచ్చిన వాళ్ళు మొత్తం తినేస్తారు. ఫుల్ జామ్ అయిపోయింది. ముంగడైతే అన్నదానం అవుతుంది.
పక్క పక్కకే రెండు వినాయకులు ఉన్నాయి. అక్కడ వినాయకుడు ఉంది, పక్క పుంట వినాయకుడు ఉంది, వెనుక వినాయకుడు ఉంది, ముంగట వినాయకుడు ఉంది. ఫస్ట్ చెప్పిన రాబడే కాడ సిరిసిల్ల వెమ్లాలు ఎట్లుంటది అంటే కాంపిటీషన్ ఉంటది. అంటే నువ్వే పెడతావా నేను పెడతా అంతేనా, నువ్వు పెడతావా నేనే పెడతా. గల్లీలు ఇది ఈ ఒక్క గల్లీలో బద్దిపోచమ్మల ఇట్లా ఒకటే ఒక గల్లీలా దగ్గర 6 వినాయకులు ఉన్నాయి, 6 విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ సందిలలో ఇవి ఇగో మనకు బద్దిపోచమ్మ అయితే వచ్చేసింది. డెకరేషన్ చూడు, ఇలా లైటింగ్ చూడు, వినాయకుడు మాత్రం అల్టిమేట్ ఉంటుంది మామ. అటు మాత్రం మొత్తం రూట్ క్లోజ్ అయిపోయింది, బద్దిపోచమ్మ కాడ రూట్ మొత్తం క్లోజ్. వినాయకుడు అయితే అల్టిమేట్ ఉంటుంది. ఇట్లా శివలింగం పైన ఇట్లా పాలు వస్తున్నట్టు, నీళ్ళు వస్తున్నట్టు, పాలు వస్తున్నట్టు ఉంటుంది. దగ్గరకు పోయి చూపించేస్తాం మీకు వినాయకుడు అయితే. వినాయకుడు చూడు అల్టిమేట్ ఉంటుంది. ఇక దూరంకి వెళ్ళి అయితే చూడు ఎంత నీట్గా ఉందో. సో మా అమ్మ బద్దిపోచమ్మ కాడికి అయితే వచ్చేసిన. టెంపుల్ పక్కా ఉండే మనకి చెప్పినా కదా, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. నీకు 1లో పెడితే ఏం కనిపించదు, మొత్తం నీకు 1లో పెడితే డాలర్స్ కనిపిస్తాయి. అవన్నీ డాలర్సే, పైన మొత్తం డాలర్సే. ఈ డాలర్స్ చదిపోతాయి అనుకుంటా నీకు బండి కొనడానికి. డాలర్స్ దండ, ఒరిజినల్ డాలర్స్ దండ అయితే ప్రతిసారి ఇస్తారు. వినాయకుడు కూడా ఎంత డిఫరెంట్ ఉందో నీకు ఆగమన్ వీడియోలో కూడా చూపించిన. వీళ్ళు మనకి కేరళ డ్రమ్స్తో కూడా పెట్టారు. వినాయకుడు అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది మామ. ఇది చాలా డిఫరెంట్ ఉంది, వెమ్లాడ మొత్తంలోనే చాలా డిఫరెంట్ ఉంది. ఇది సంగం ఈ పోచమ్మ గుడి దగ్గర వినాయకుడు మామ. ఇదైతే చూడు ఎంత డిఫరెంట్ ఉందంట, అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది వినాయకుడు. కానీ దానికంటే డాలర్స్ దండనే హైలైట్ కనిపిస్తుంది. వచ్చేసి డాలర్స్ దండ చూడాలనుకుంటే జల్దీ బద్దిపోచమ్మ. కానీ నీకు ఈ అడ్రస్ కూడా ప్రతి ఒక్కరు చెప్పి ఉంటారు మామ, బద్దిపోచమ్మ కానీ ఉంటుంది. నాకు బండి పైన కూడా ఎక్కించుకుంటలేడు మామయ్య. డ్రైవర్ అందుకే రా నడుచుకుంటూ పోతున్నావు. ఆడు డ్రైవర్ అన్నందుకైతే నన్ను దింపేసింది మామ. ఇంకా చూడొచ్చు బద్దిపోచమ్మ. అది బద్దిపోచమ్మకి వెళ్ళి కొద్దిగా ముంగడికి వచ్చాడు కానీ మనకి ఇంకొక వినాయకుడు ఉంటుంది. అది ఎంత చిన్న ఉంటుంది అంటే గల్లీ, ఆ గల్లీలో మనకు వినాయకుడు ఉంటుంది. ఆ వినాయకుడు అల్టిమేట్ ఉంటుంది. ఇది మొత్తం మనకు బద్దిపోచమ్మది ఒకటే. ఆ వినాయకుడు కూడా చూపించేస్తా చూడు. ఈ సందులు ఉంటుంది మామ వినాయకుడు, మొత్తం లైటింగ్తో ఉంటుంది. నైట్ అయితే ఇంకా అల్టిమేట్ కనిపిస్తుంది. ఈ సందులు ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా వినాయకుడు. ఈ సందులో కూడా ఎంత పెద్దగా ఉంటుంది వినాయకుడు. ఈ వినాయకుని కాడికి వచ్చిన వీళ్ళు ట్రస్ట్ వేయించేది ఈసారి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలా వినాయకుడు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ గల్లీలో ఇంత పెద్ద వినాయకులు పెడతారని నీకు డౌట్ ఉంటుంది కదా, అట్లుంటుంది. ఇంకా చిన్న చిన్న గల్లీలలో ఉంటాయి వినాయకులు. ఈ వినాయకుడు చూడు ఎంత అల్టిమేట్ ఉంది చూసినావు మామ. వినాయకుడు అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది వినాయకుడు. నేను ఎక్కడ చూసినా వెమ్లాడ మొత్తంలోనే చాలా డిఫరెంట్ ఉంది. ఈ వినాయకుడు అయితే చాలా డిఫరెంట్ ఉంది. వినాయకుడు ఇట్లా గుర్రాల పైన ఇప్పుడు ఎంత డిఫరెంట్ ఉంది తెలుసా మామ, చాలా డిఫరెంట్ ఉంది. నేను చూసిన వినాయకులలో అయితే ఇదైతే అల్టిమేట్ అంటే అల్టిమేట్ నచ్చింది నా మామ. నాకు వినాయకుడు చాలా డిఫరెంట్ ఉంది మామ గుర్రాల పైన.